దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్న ప్రతి క్రియ, తలంపులు ఆత్మ సంబంధమైన క్రియలు ఎరిగిన వారిగా, ప్రభు ఎడల విశ్వాసము నమ్మకముతో ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ ఉదయ కాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యం చేయుచున్న ఆ దేవదేవునికి ఏమిచ్చినా మనం పొదువే అయినాం. గనుక ఈ ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాల పూట క్రమం కొరకు. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలయ్యా. ఇంతవరకు నీ ఆలోచన చేత, నీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని బలపరిచి దీవించి ఆదరించి ఆయుధపరిచిన ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా, దేవా నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆలోచన తలంపులు మాకు సమకూర్చి నడిపించమని, నీ ఆత్మ నడిపింపు సహాయం అన్ని వేళలా దయ చూపించి బలపరచమని, నీదైన దాసుడే నేనేం చేయొచ్చు, నా ప్రార్థన ఆలకించము, అంగీకరించము ప్రభా. చెవియొగ్గుము దేవా, నీ ఆలోచన క్రియల చేత బలపరచము, నడిపించము తండ్రి. నీ చిత్తము ద్వారా, నీ ఉద్దేశము ద్వారా మమ్మలను, మా తలంపులను దీవించి ఆశీర్వదించి బలపరచమని, నీదైన దాసుడైన నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని దేవా, ఇదిగో నీ లేఖనమును చేతపట్టి నీ బిడ్డలు ఎదుట నాయన చేరి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేయండి. నీ బిడ్డలకి ఏ మాటలు అవసరమో కడవరి దినాల్లో అట్టి మాటలు బయలుపరిచి నడిపించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం సదా తోడుగా ఉండి అన్ని రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ ఉదయ కాలములో దేవుడు నీకు నాకు అందించుచున్న గొప్ప కార్యము, గొప్ప నడిపింపు ఏది అనగా, ఆయన సన్నిధిలో బలమైన ప్రార్థన నడిపింపు కలిగి ఆయన సన్నిధిలో విశ్వాసమైన భక్తితో భయముతో ప్రార్థించే వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకు దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. ప్రియులారా, గమనిద్దాం, ప్రార్థన చేద్దాం. కనుక దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆలోచించినవి, ఆలోచన తగ్గ నడుచుకోవలసిన విషయాలన్నీ కూడా గమనిస్తూ దేవుడు మనకిచ్చుచున్న గొప్ప ఆత్మీయ ఆలోచనను అందరూ కూడా పొందుకునే వారిగా ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఏ గ్రంథమైన చెప్తుంది, ఏ మతాన్ని గాని, ఏ కులాన్ని గాని, ఏ మనిషిని గాని విమర్శించమని, దూషించమని, ద్వేషించమని ఎక్కడా చెప్పలేదు. అందరినూ ప్రేమించమని, అందరినూ గౌరవించమని, అందరినీ ఆప్యాయతగా ప్రేమించమని చెప్పింది ఏ గ్రంథమైనా, ఏ భక్తుడైనా, ఏ పండితుడైనా. నీ మతాన్ని గురించి నీవు చెప్పుకో, నీ దేవుడి గురించి నువ్వు ప్రకటించు. నీ దేవుడు ఏమి చెప్పడది చెయ్యి. దేవుడు ఎక్కడ కూడా అంతము చేయమని, మనిషిని కొట్టమని ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ తలంపులు కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన ఉద్దేశాలుగా. దేవుడు ఎక్కడ చూసినా దేవుడనే పదముకు ప్రేమించమని చెప్తాడు, ఆదరించమని చెప్తాడు, గౌరవించమని చెప్తాడు. ఏదైనా సరే చాటి మనిషికి నీలో ఆయనను చూపించమంటాడు. దేవునిని విధానం మనం చూపించగలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న గొప్ప ఆత్మీయ తలంపులను. అందుకనే భక్తులైన వారు ఏ మతాన్ని గాని, ఏ కులాన్ని గాని, ఏ మనిషిని గాని దూషించుటకు, ద్వేషించుటకు నీకు అధికారం ఇవ్వలేదు అని ప్రతి గ్రంథములో, హిందూ గ్రంథాల్లో గాని, మరి మరొక ఏ గ్రంథాలైనా గాని రాయబడిన మాటలు. చేతనైతే సహాయం చేయి, దూషించవద్దు, హేళన చేయవద్దు, అవమానపరచవద్దని దేవుడు చెప్తూనే ఉన్నాడు, వింటూనే ఉన్నాం. అనేక భాషలు, 280 భాషలు కలిగిన మనం ప్రపంచంలో 870
850 కోట్ల ప్రజలు కలిగిన మనం ఏమని ప్రవర్తిస్తున్నాం? ఎవరిష్టమైన రీతిలో. సాతానుగడు ఎలాగైతే వాడుకున్నాడో అలాగనే ఒక దెయ్యానికి లోబడి, దెయ్యము ఎలాగైతే నిన్ను కీలుబొమ్మను చేస్తుందో అలాగే కీలుబొమ్మలు అవుతున్నారు. ఇలా భక్తి కలిగిన వాడు తిరగబడితే ఎవడు భూమి మీద జీవించడం కష్టం. ఎవరు కూడా మసులుకోవడం అంటే భక్తితో ఉన్నవాడికి, భయముతో ఉన్నవాడికి, దేవుడంటే వినయము విధేయత కలిగిన వాడికి శక్తి లేక కాదు, లోక సంబంధమైన మనిషి కంటే 10 రెట్లు బలం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడతాడు కాబట్టి. అతను న్యాయం కొరకు పోరాడితే విజయమ తప్ప అపజయము ఎక్కడే ఉండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థనతో నిన్ను అంచుచున్నాడు. ప్రార్థననే చూడండి, ఎగిరిపోతున్న ఆ పేపర్ మీద చిన్న రాయి పెడితే ఎలాగో అది ఎగరకుండా ఉంటుంది, అలాగే ప్రార్థనని ఓర్పును సహనాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు దేవునిలో మనసులో తలస్తే ఆయన నిన్ను ప్రేమించేలాగా భరించేలాగా చేస్తాడు. నువ్వు ఉగ్రహారత్వం ఉగ్ర రూపంగా ధరించడం అంటే అక్కడ ఆ క్రియను బట్టి లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి నిన్ను వాడుకుంటాడు దేవుడు. ప్రియులారా, దేవుడు హెచ్చించేవాడికి తప్ప అవమానపరిచేవాడికి కాదు అనే విషయం ఈనాడు ప్రజలు తెలుసుకోక ఎవరి చేతిలో ఎవరి జీవితంలో పడి అల్లాడిపోతున్నారు. బోల్లో పడ్డే ఎలక వలె గిజగిజా కొట్టుకుంటున్నారు ఈనాడు మనుషులు. దేనివల్లంటే ఈ లోకంలో నాకు వాడున్నాడు వీడున్నాడని ఆలోచన తప్ప ఏమి ఎవరూ తోడురారు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నవాడు రేపొద్దున మరణించిన తర్వాత మనతో వస్తాడంటే రాడు. సపోజ్ అనుకుందాం, ఒరే వస్తానంటాడు. ముందు వాడిని చంపేసి మనం చచ్చిపోతున్నామంటే ముందు ఒప్పుకుంటాడా? ఇదేంట్రా నువ్వు చచ్చేసావు, నన్ను చంపడం ఏంటి అంటాడు. మరి ఎందుకు యాటిట్యూడ్? మనుషులు ఎందుకు ఆవేశతను ఆలోచిస్తే అసలు ఎవడుకు కూడా ఎవరికి ఏ మనిషికి స్త్రీ గాని పురుషుడి కానీ ఆలోచిస్తే కోపం అనేది ఉండదు. ఇవాళ చీకటి మన పక్కనే ఉంటుంది, దాని కుడి పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఎడం పక్కన సైతాన్ గాడు మరి ముసుగు కప్పుకున్నాడు. ఎప్పుడు నువ్వు దొరుకుతా నీ మీద ముసుకేటాకు. ఆనాడు ఆదాముకు ముసుకేశాడు, అవ్వాముకు ముసుకేసిన వాళ్ళనే పాపానికి లోబడ్డారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డల, ఈరోజు ఎంతగా ఆలోచన కలిగి మాట్లాడుతున్నామో. ఇలా వార్తలు చూసినా ఏది చూసినా మనుషులేదో ఏంటో తెలియని పరిస్థితి. ఒకప్పుడు గౌరవ మర్యాదలతో కొన్న భూమి మీద లేదు. ఇలా చెత్త పేరుకుపోయినట్టుగా, రోడ్డు మీద చెత్త పెరిగినట్టుగా ఇవాళ ఎవరైనా సరుకుంటే ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు. సరుకు కంటే ముందు ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటున్నాడు. అంటే భూమిని మనమే నాశనం చేసే యాక్టివిటీ పెంచుకున్నాం. చురుకుతనం, మనం వ్యాపారంలో చురుకుతనం వచ్చిందంటే మంచిదే, పొలంలో పనిచేసేటప్పుడు చురుకుతనం వచ్చిందంటే మంచిదే. ఏమంటే ఏదైనా ఆలోచనలో అభివృద్ధి కొరకు చురుకుతనం వచ్చిందంటే అభివృద్ధి పెరుగుతో దాని కొరకు మనల్ని నాశనం చేసుకునే పరిస్థితి ఒక ప్లాస్టిక్ కవర్ ద్వారా మనకు, అలాగే సెల్ ఫోన్ అనే ఒక వైరస్ ద్వారా ఈనాడు మనం అంతమైపోతున్నాం. ఎలా నా మట్టుకు మేము కూడా కొన్ని విషయాల్లో ఒక్కొక్కసారి తప్పని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే ఎలా అంటున్నారు అనుకోవచ్చు. ప్రియులారా, టైం పాస్, ఎవరితో మాట్లాడక మౌనం. అదేదో దేవుని గ్రంథాలు దేవుని వాక్యం చదివితే బాగుంటది, కానీ అది చెయ్యం మనం. ఎందుకంటే చదువుదాం అనుకుంటాం, కానీ అది తీసు లోపల మరొకటేదో ఆకర్షిస్తుంది. అందుకే సాతానుగాడు అప్పుడప్పుడు చూస్తున్నా చిత్రీకిస్తారు నాటకాల్లో వేసి. ఎందుకు? సాతానుగాడు సెల్ ఫోన్ ద్వారా మీతో మిమ్మల్ని నటించేలా నటింపు చేస్తాను అంటున్నాడు. నిజమే, అలాగే ఉంది లోకం. గనుక జీవితాలకి అనేకమైన విషయాల్లో అనేకమైన తలంపులు మనం జీవిస్తున్నామనేది ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను ఆలోచింప చేస్తున్నాడో గమనించు. సహోదరుడా, సహోదరురాలా, దేవుడు నిన్నే అడుగుచున్నాడు. నిన్ను ఆవేశముతోను కోపముతో ఊగిపోమనలేదు నేను. ప్రశాంతముతో మనశ్శాంతి కలిగి ఉండుము. ఎవరిని ద్వేషించుటకు, ఎవరిని దూషించుటకు, ఎవరిని అసహించుకోవటకు నీకు అధికారం లేదు. ప్రేమించుటకు ఇష్టమైతే పలకరించి, లేదంటే మౌనంగా ఉండు. ఎదుటి వారి మీద జడ్జించుటకు, ఎదుటి వారిని చర్చించుకోవటకు నీకు అధికారం లేదని, ఒకవేళ చర్చించుకుంటే అది పాపముగా మారి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేద్దని దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రియులరు, ఎవరిని కూడా పొరపాటుగా ఆలోచించడం, పొరపాటుగా మాట్లాడటం, ఊహించుకోవటం చేసుకోకండి. ఎందుకంటే అది కర్మ పాపంగా మారిపోతుంది. నిన్ను వేలుబడి చేత నీ పిల్లలను 3 తరాలు 4 తరాలు కూడా పాకుతుందంట.
ఏమండి ఒక విత్తనం వేస్తే ఆనంపాదు, చుక్కుడు పాదు, ఏమండి బీరపాదు, ఇలాగా కొన్ని పాదులు ఎలా పాక్కుంటాయో నేలన, అలాగే పందిరి కడితే దొండపాదు, ఆనపాదు, అలాగే పొట్లపాదు, ఇలాగ చాలా రకాల పాదుపోతాయి. కొన్ని కిలోమీటర్లు పారినట్టు పాగుతూ ఉంటాయి. ఎందుకంటే అటు పాగే గుణం. అలాగే పాపం కూడా అలాగంట. నీ తరము కనిచి నీ పిల్లలు, నీ పిల్లల తరం, నీ పిల్లలు, పిల్లల తరం, 4 తరాలు పాగుతూ ఉంటదండి పాపం. అంతం ఎవడంటే కింద ఏరులతో పీకాలి. సుతను కట్ చేస్తే మరలా మరొకటి చిగిరిస్తుంది. ఇలా మరి చూడండి, పొట్ల పాదు పాగినట్టు లేదా ఆనపాదు పాగినట్టుగా పాపము భూమి మీద పాకుతుంది. చాప కింద నీరు వలె దాన్ని ఎవరు తీయాలంటే దేవుడే తీయాలి. కానీ దేవుడిచ్చే జ్ఞానముతో నీవు కూడా తీసుకోవచ్చు అని దేవుని లేఖనం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇక్కడ చాలా సంఘాలకు పత్రికలు రాసిన హెచ్చరికలతో కూడిన పత్రికలు. పాపమును ఎవరైనా తొలగించాలంటే ఎవరికి వారే నడుము కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని చక్కపరచాలంటే నువ్వు నడుము కట్టాలి. అవసరమైతే ఉపవాసం ఉండాలి, అవసరమైతే నువ్వు పస్తులుండి పని చేయాలి. నిద్ర మాను కూడా కొన్ని సమయంలో పనులు చేయాలి. నిజం. ఎందుకంటే నీ కుటుంబాన్ని గట్టెక్కించుటకు కొంచెం ఆదాయం వస్తుందంటే రాత్రనగా పగలనగా త్వరగా పని చేసుకుంటకు, ఆ పనిని త్వరగా చక్కపరచుకుంటకు ప్రయత్నం చేస్తావు. ఈ లోకంలో కొన్ని అని ఇదంతా దేవుని లేఖని మేము చెప్తాం. ఓర్పు కలిగి, సహనం కలిగి నువ్వు పని చేస్తే నీ పనిలో సక్సెస్ దొరుకుతుంది. దేవుడు నిన్ను దీవించటాకే ఉన్నాడు తప్ప అవమానపరచడానికి, సిగ్గుపరచడానికి ఏమాత్రము దేవుడు అనే పదముకు ఆయన కిట్టదు, చేయుడు ఆ పని. కానీ నాడు ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవుడు ఎక్కడైనా దేవుడు అనే పదం ఒకటే కదా. దేవుడు అనే పదం అందరూ వాడిదే. నీది వేరు, నాది వేరే. నీ అలా నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అతిగా బతికితే 70 ఏళ్ళు అంటే మన ఇండియా ఆయుష్. ప్రపంచంలో దేశంలో ఆయుష్ తక్కువ ఎవరిదంటే ఇండియా వారిదేనంట. ఎందుకంటే మనకు దేవుళ్ళు ఎక్కువే, భక్తి ఎక్కువే, ఏమంటే అన్ని విషయాలు ఎక్కువే మనం. కానీ దేంట్లో లేదు, ఆరోగ్య విషయంలోనూ ఆయుష్ విషయంలో తక్కువ అండి. అసలే అది కావాలి మనుషులకి. మనిషి ఆరోగ్యంగా 100 ఏళ్ళు జీవిస్తున్నాడంటే దేవుని కృపతో జీవిస్తున్నాడని లెక్క. ప్రపంచ దేశాలన్నీ జీవిస్తున్నాక ఇండియా ప్రజలు మాత్రం 70 సంవత్సరాలు ఆయుష. అతిగా బ్రతికితే 70, 60 రానున్న దినంలో 50 వచ్చి 50కి పడిపోయినా ఆశ్చర్యపోకలు. ఎందుకంటే మనం తాగే నీళ్లు కానీ, తినే ఆహారం కానీ, మన భూమిని మనమే పొల్యూషన్ చేస్తున్నాం. ప్లాస్టిక్ ద్వారా అనేకమైన, ఒకటని కాదు చాలా ఉన్నాయి. సింపుల్ గా అయ్యాలి. ఇది వరకు ఎవరైనా మార్కెట్కి వెళ్తే బ్యాగ్ పట్టుకెళ్ళేవారు. బ్యాగ్ పట్టుకట్లేదు. బ్యాగ్ నువ్వు సరుకు బేరమాడక ముందే వాడు కవర్ పట్టుకుంటాడు సరుకు ఇవ్వటానికి. ఒరే బాబు, ముందు ఏంటంటే సరుకు ఇవ్వాలి కదా సార్ అంటాడు. ఇది వరకు అలా కాదు. నీవు అడిగినప్పుడు బ్యాగులో వేసేవాడు, బ్యాగ్ తెచ్చుకున్నారా అనేకేవాడు. అంటే ప్రియులారా, ఇది వరకు పేపర్ లేదు, కవగవ తీసుకున్నాడు, అన్ని కాటా తీస్తున్నాడు, తూకం వేసి ఇచ్చేస్తాడు కవర్. ప్లాస్టిక్ అంటే పాపము చాప కింద నీరు వలె పాదు పాగినట్టుగా నీ ఇంట్లోకి పాకిపోతుంది. మరి పాదుని తీయాలంటే అదేం చేస్తుంది? ఏర్లతో అల్లేసుకుంటుంది, చుట్టేసుకుంటుంది. ఏదైనా తీకుంటే దానికి చుట్టుకుంటే దాన్ని పీకాలంటే గమ్మును ఊడి రాదు. నీరైతే గమ్మును తుడిచేసి కనపడకుండా ఈ పాదు అలా కాదు, దానికి ఏర్లు ఉంటాయి. ఏర్లు ఎలాగలా చుట్టుకెళ్ళిపోతుంది, ముందుకు నడిచేద్దాం. మనిషి నడిచినట్టే. దాన్ని తీయాలంటే ఓర్పు కలిగి జాగ్రత్తగా తీసుకుంటూ రావాలి. అలాగా పాపము కూడా అలాగే నీ మీదకు యుద్ధము ప్రకటిస్తుంది. ఈ పాపాన్ని జయించాలంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు 10వ వచనం కాంచి మనం చదివితే ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని నిరంతరము నిలుచును, ఆయన రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేసి దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములోను పూర్ణ అవధానమైనట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించుము. చూసారా, ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన, ఎంత అట్టుపడ్డాల్సినట్టు చెప్తాడు ఈ మాటను. అంటే మీరు ఒక విత్తనము నాటినప్పుడు దాన్ని ఫలింపుకు ఎన్ని రకాల ప్రయత్నం, అలాగే ఆత్మను అదే రకంగా ఫలించుకోండి అంటున్నాడు. అంటే ఆత్మను కూడా విత్తనములో, పరలోకమైన విత్తనములతో పోల్చాడు. మనం అంట పరలోక సంబంధాలుగా, పరలోకంతో పోల్చాడు మనల్ని. భూమి కూడా పరలోక సంబంధంగా పోల్చాడు, సంఘాన్ని కూడా పరలోకంతో పోల్చాడు దేవుడు. అంటే ఇవాళ 2-3 కూడుకునే సంఘం అవుతుంది. ఆ సంఘం పరలోకములో
నెలకొల్పడుతుంది సంఘంగా దేవుడు. ఇవాళ దేవాలయం అని పేరు పెట్టి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ స్థలము, ఆ సంఘం పరలోకములో వారు కనపడతారు. అవునండి. ఇవాళ మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తున్నాను. ఇవాళ గవర్నమెంట్ వారు ఎక్కడో ఉంటారు, కానీ ఏ మూలన ఏం జరుగుతుందో గమనించగలరు. ఎలాగా? సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే దేవుడు ఏ సంఘముల భూమి మీద ఎక్కడ ఏ సంఘము, ఎక్కడ ఏ ప్రజలు ఏ భాషలో ఎలాగో నన్ను స్తుతిస్తున్నారో, వారి కష్టాలను తొలగించుటకు ప్రయత్నం చేస్తున్నారో, వారి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, విన్నపించుకుంటున్నారో, మొరపెడుతున్నారో అని దేవుడు స్వయంగా పరిశుద్ధాత్మ దూతల ద్వారా గమనిస్తూ పరీక్షిస్తున్నాడు. ఆయన్ని చూస్తున్నాడు. పరలోక పరిశుద్ధులు కూడా నేను గమనిస్తున్నారు. అందుకే ప్రార్థన చేసినప్పుడు, ఇత్తనం నాటేటప్పుడు నేల మంచిదో కాదు అని రైతు ఎలా చూసుచున్నాడో, అలాగే ప్రార్థన చేసే ఏ సంఘమైనా, ఇద్దరైనా ముగ్గురైనా వారి ఇంట్లో కూడుకున్నా అక్కడ ప్రభు నేనుంటానని సెలవిచ్చు. అందుకే అంటున్నాడు కదా బైబిల్ గ్రంథం రాయబడిన మాటలు, ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కడైతే నా నామాన్ని బట్టి మీరు స్మరిస్తారో, స్తుతిస్తారో ఆ స్థలంలో నేనుంటానని మీరు గ్రహించుకోండి. నేనుంటానని మీరు ప్రార్థన చేసుకోండి. నేనుంటానని తలంచండి. నేనుంటానని మీరు గమనించుకుని యోచన కలిగి ప్రార్థించండి. అప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు ప్రతిఫలం, ఈ ప్రార్థన ఊహించని రీతిగా నడిపింపస్తాయి. పక్కన అంటది అక్క, అన్నయ్య, లేదా భార్య అంటది భర్తతో, ఏమంటే మీరు ప్రార్థన చేశారు, అసలు ఎప్పుడు చేయని ప్రార్థన చేశారని పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తెలియకుండానే నీ నోటిని గొప్ప విషయాలు పలికిస్తాడు. అదే ప్రార్థన. అదే పాపమనే చీకటిని, పాపమనే సాతానును, అలాగే దెయ్యాలను మనం బంధించగలం, కట్టడం చేయగలం. ఇక్కడ అంటున్న మాటను 11వ వచనంలో, ఇట్టి ఔదార్య వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగాను విస్తరించుచున్నది. ఏలగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకున్నట్టు యందు మీరు విధేయులైందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యతను కనపడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. చూసారా? అంటే మీ విశ్వాసాన్ని బట్టే దేవుని గణపరచు. అంటే మీరు చేసే ప్రార్థన బట్టి ఆయన సంతోషపడతాడు. గణపరచడం అంటే దేవునికి దూతలు మీతో పాటు యాకం చేసి దేవుని స్తుతించడం. మరి మీకు సంగతి తెలుసా? ఇక్కడ పరలోక యొక్క దేవదూతలను నరుడితో స్తుతించడానికి ఇష్టపడతారంట. వారికి రూపం ఉండదు, కానీ వారు ఆకారం కలిగిన మనుషులు. అంటే ఆత్మ ఆకారం ఉండదు, అంటే దేహం ఉండదు, ఆకారం మాత్రమే, ఒక మహిమ మాత్రం, ఒక వెలుగు మాత్రమే. ఆ వెలుగు నీలో ప్రకాశించి నిన్ను తాకి నీతో పాటు స్తుతించటకు వాళ్ళు ఇష్టపడతారంట దేవదూతలు. అటువంటిది ఎప్పుడైనా మనం గ్రహించామా? మీరేమైనా గ్రహించారండి? అవునండి, మేము గ్రహించాం కాబట్టి ఈ మాట మీకు చెప్పండి. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మోకరిస్తాం, మా కాళ్ళు తిమ్మిరెక్క. ఒక్కొక్కసారి ప్రార్థనలో మేము శరీర సంబంధంగా ప్రార్థన చేస్తామని తలంచుకున్నప్పుడు కాళ్ళు తిమ్మిరెక్కుతాయి, మోకరిస్తాం కాబట్టి తిమ్మిరెక్కుతాయి. అదే మేము ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మకు ఆకర్షితులై మేము ప్రార్థన చేస్తే మా శరీరం అదుపు తప్పుతుంది. అంటే మా స్వాధీనంలో మేము ఉండం. అప్పుడు ఆత్మస్వాధీనంలోకి మేము వెళ్ళిపోతాం. ఆత్మస్వాధీనంలోకి మేము వెళ్ళిపోయినప్పుడు మా ప్రార్థన పరలోకం చేరుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం వినుచున్న వారికి ఆశ్చర్యంగా కనబడుతుంది. అంటే దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న వారిలో నీలోనూ ఒకరిని బలమైన ప్రార్థన చేసేవారిగా వాడుకుంటున్నాడు. చాలా మంది కొన్ని దేవాలయంలో పనులు చేస్తూ ఉంటారు. వారు కొందరు రోజంతా చేసినా పని తీరదు. కొందరు వస్తారండి, పని చాలా సింపుల్ గా చేసి వెళ్తారు. ఎందుకంటే ఆ పని వాళ్ళు తెలిసి కాపాడి చేస్తున్నారు. అందరికి తెలీదా? కొందరికి మాత్రమే. అందుకే లోకములో ఒక సామెత ఒక ఉంది ఏంటి, ఏ పని అని ఇష్టపడి చేస్తే కష్టం అనిపించదంట. ఇష్టపడి చేసిన పని కంటుకు కనపడకుండా మరుగవుతుంది అన్నవారు. అంటే ఇష్టపడి ఏ పని చేసినా అది పాపము తొలగించుకుంటాకైనా,
శోధన తొలగించుకుంటాకైనా, వేదన తొలగించుకుంటాకైనా, కుటుంబ కలహాలు తొలగించుకుంటాకైనా, సో మరి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తొలగించుకొని ఇష్టపడి చేస్తేనంట నీ కంటికి సాతానుగాడు నిన్ను శోధించడానికి వచ్చిన కూడా దీవించి వెళ్తాడంట. అందుకే దేవదాస్ సేకరణ, సాతానా నువ్వు వచ్చావు కానీ నువ్వు వచ్చిన పని చేయి, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే నేను శ్రమ పడటము, నేను వేదన పడటము, నేను కన్నీరు కాచడం నా తండ్రికి ఇష్టం కాదు. కాబట్టి నువ్వు బాధ పెట్టావు, నా గాయపరిచావు. నా గాయాలన్నీ నా ప్రభు మళ్ళీ నూతనంగా నా దేహాన్ని శుద్ధిపరుస్తాడు. నేనేం చింతించను, నేనేం భయపడను, నా దేవుడు నన్ను దీవిస్తాడు అని సాతానుకు దేవదాస్ గారు చెప్పినప్పుడు అంటే ఆయన మరి సాతానుగాడు ఇదేంటయ్యా ఇలా మాట్లాడుతావు అంటే, అవును నువ్వు చేయాలనుకున్న చెయ్యి, నన్ను ఏం చేయటం, నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను శ్రమ పెట్టటాకే కదా నువ్వు వచ్చావు, అంతమించి ఏం చేయగలవు, నన్ను నా ప్రాణం తీసే హక్కు నీకు లేదు, నా దేహం మీద నువ్వు తిరుగుబడి, నా దేహం మీద యుద్ధం ప్రకటించుకో, నేను భరిస్తాను, నేను ఓర్పుతో ఉంటాను, సహనంతో ఉంటాను, నా దేవుడు నన్ను చూస్తుంటాడు, అలాగే నా దేవుడితో పాటు పరిశుద్ధులు చూస్తారు, దేవదూతులు చూస్తారు, వీరందరినీ కళ్ళు కప్పు నువ్వేం చేయగలవు, నేను అంగీకరించకుండా ఏమని చేయగలవా, నేను అవకాశం ఇస్తేనే కదా నాలోకి నువ్వు వస్తావు, నేను అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎలా వస్తావు అనే విషయాలు ఒక విశ్వాసగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవుడే కాదు ఇక్కడ క్రైస్తవు అని పేరు పక్కన పెట్టి ఒక మనిషిగా, మానవ జన్మెత్త మనిషిగా ఆలోచిస్తే మనకి శోధన అనేది మనలో రాదండి. ఎందుకు ఈజీగా జయిస్తాం. ఒక చూడండి, ప్రశాంతంగా ఉన్నవాడు, ఒళ్ళు నలిగిన వాడు, ప్రశాంతంగా ఉన్నవాడు పండుకునే అంటే నిద్ర పడుతుంది. ఎందుకంటే అతడు మన లోకంలో చాలా ప్రశాంత నెమ్మతను కోరుకున్నాడు కాబట్టి, అంతే ప్రశాంతత కలిగి జీవించాలనుకున్నాడు కాబట్టి అతనికి ఏం దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఈరోజు దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడుతున్నామో అప్పుడే మనకేమొస్తుంది, ప్రశాంతత దొరుకుతుంది, నెమ్మదనం దొరుకుతుంది, ఆలోచన దొరుకుతుంది, ఆత్మీయ తలంపులు మనకు దొరుకుతాయి. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు విశ్వాసం కలిగి జీవించినప్పుడు, అందుకే పరిశుద్ధాత్మకు లోబడుట, ఈ అంశం మనకు రెండటి కాలం నుండి కూడా అదే. అంటే ఆత్మకు లోబడటం వల్ల మనకు మేలే గాని కీడికి రాదు. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది, సంస్కృతి కూడా అదే చెప్తుంది. హిందూ పదాలలో, హిందూ యొక్క సబ్జెక్ట్ లో అనేక గ్రంథాలు సంస్కృతి ఏం చెప్తుంటే, ఎవరిని విమర్శించమని ఎక్కడ చెప్పలా, ఎవరిని దూషించమని ఎక్కడ చెప్పలా. ఈనాడు మనుషులు ఏంటంటే వారి యాటిట్యూడ్, అంటే వారి ఆ పేరును ప్రేమలో పడాలని, పబ్లిక్ కనపడాలి. ఇలా ప్రియులరా, నువ్వు చేసినా చేయకపోయినా పబ్లిక్ లో కనపడుతున్నావు. ఏదో పెద్దగా పేరు సంపాదించుకోవాలంటే ఆ పేరు నీ అంతలు నువ్వు సంపాదించుకుంటే ఈ లోకంలో నీ అంతలు నువ్వే మరుగు చేసుకుంటావు. అది దేవుడిచ్చే పేరు అనుకోండి, నీ తర్వాత నీ పిల్లలకు కొనసాగుతుంది, నీ తర్వాత నీ పిల్లలకు అది సంపాదించుకోండి అంతే తప్ప, నేనున్నాను, నన్ను పొగుడుతున్నారు లేదా, నేను సంతోషంగా ఉన్నాను, నేను రొమ్మిరిసికి నేను తిరుగుతున్నాను లేదా, నేను కద్దర బట్టలు వేసుకున్నాను లేదా, ఇది కాదు మనం ఆలోచించవచ్చింది. నీవు చేసిన పని, నీ కలిగిన సంతోషం నీ పిల్లలకు కలగాలి, నీ పిల్లలకు కలగాలి, నీ పిల్లలకి ఒక 4 తరాలు కొనసాగింది అనుకోండి, నీ అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. భూలోకంలో గౌరవం, పరలోకంలో నీ తర్వాత నీ పేరును తలంచుకుంటూ వారు గౌరవాన్ని సంపాదించుకుంటారు. అటువంటి గౌరవాన్ని మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి. మా తాత అలాంటి వాడు, మా తాత ఎలాంటి వాడు. ఇవాళ చాలా మంది పూర్వకాలం ఏమని పిలిచేవారు అంటే, మేము అలా వెళ్తుంటే పలానా వారి కుమారుడు ఇడు, ఎరా పలానా వాడు అబ్బాయి కదా నువ్వు, అవునండి అని మేము చెప్పేవారు. అప్పుడు మేము ఇలాగా చేతులు కట్టుకుని మరి చెప్పవలసి వస్తుంది. ఎక్కడికైనా పెద్దలు అడిగితే, పలానా వారి కుమారుడు కాదు నువ్వు, అవునండి, పలానా వారి ఇంట్లో ఉంటావు కదా, అవునండి. ఈ రకమైన పదాలు, అవును అనే మాటకు మేము అంగీకరించినట్లు. ఆ మాట ఏంటి నీకు చెప్పవలసినండి, నీకు అవసరం ఏంటి నా పట్ల, నీకు అంత శ్రద్ధ ఏంటి అని మాట్లాడే ఆ పరిస్థితి ఆనాడు కాలం ఉండదు. అందుకే ఆనాడు కాలంలో నేను ఒక వ్యక్తిని చూశాను, 120 సంవత్సరాలు బ్రతికి అతడు ఒక రోజున మరి సిటీకి వెళ్ళి వచ్చి, టౌన్కి వెళ్ళి ఇంటికి వచ్చి సాయంకాలం చక్కగా నాటుకోడి, ఆనాడు కాలంలో కోడి కోసుకుంటే కోడి కోసుకుని చక్కగా భోంచేసి పందిరి మంచం మీద పండుకున్నాడు. పొద్దునికి కళ్ళు మూసాడు. అతని మరణం చాలా గొప్పగా 120 సంవత్సరాలు పైగా టీవీగా నడిచి పెద్ద కద్దర పంచి కట్టుకునేవాడు. అతను 6.5 అడుగులు హైటు మనిషి. అలాంటి వ్యక్తులు ఈనాడు ఎందుకు లేరంటే, ఈ సుమారు ఈ 50 ఏళ్ళలో 5-10 వయసులో నేను చూసే ఇంతగా పడిపోయింది అంటే చూడండి, మనం ఎంతగా దిగజారిపోతున్నాం. మన వెనకొచ్చే తరం వరకు మనం ఏమిస్తున్నాం, ఆయుష్ని ఇవ్వట్లేదు, అర్ధాయుష్ని ఇస్తున్నాం. ఇది నిజంగా ప్రతి వారు నమ్మాలి.
కొన్ని కుటుంబాల్లో నా కొడుకు నా మాట వింటలేదు, నా కోడలు నా మాట లేదు, నా భర్త నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను అసలు చూడట్లేదు అనే మాటలు అనుకునే వారులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకసారి అవతల వ్యక్తి నీ మీద ఏ రకంగా ఆలోచిస్తుందంటే నువ్వే రకంగా ప్రవర్తించావు. అందుకే అంటున్నాడు, నీవు భార్యను స్నేహభావంగా చూడాలంట, భర్తను అంటే ఒక చాలా గురువుగా గురువుని ఎవరైనా తిడతారా? తిట్టరు. గురువు అంటే మరి రాజుగారిని ఎవరైనా తిడతారా? తిట్టరు. ఎందుకంటే రాజుగారు తిడితే శిక్ష తప్పదని. అలాగే రాజుగారి కంటే గొప్పవాడు ఇంటి యజమానుడు. ఇవాళ ఇంటి యజమాని పనికిమాలగా ఏదో రకంగా చూసి విమర్శించే స్త్రీలు లేక ఎవరు అందరినని. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీకు గౌరవ మర్యాద నీ భర్త వలె వస్తుంది. నీ భర్త వలె నీకు మర్యాద, విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. నీ భర్త ఎటువంటి వాడినా, భర్త మంచివాడు కాకపోతే మార్చుకోవడానికి ప్రయత్నించేయి. ఒకవేళ ఏంటి పరిస్థితి అయ్యా, మన బతుకులు మనతో పాటు ఇలాగ మన బిడ్డలు కూడా అంతవయ్యా, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మనం అంతమవుతున్నాం, మన పిల్లలు కూడా అంతమవ్వాలా? లేదు, మార్పు చెందుతాం అని మాట ఎప్పుడైతే అంటుందో, 1-2 సార్లు అంటుందో భర్త ఆలోచించడం నిజమే కదా. నేను ఒకప్పుడు గంజినీళ్ళు తాగాను, ఇప్పుడు భోజనం తింటున్నాను, నా పిల్లలు కూడా అదే భోజనం తినాలా? మంచి భోజనం తినకూడదా అని మార్పు చెందితే, నడుము కడితే నీ తల్లిదండ్రులు నడుము కట్టాడు కొంత స్థాయి నువ్వు ఎదుగావు, నువ్వు కొంచెం నడుము కడితే నీ పిల్లలు ఇంకో స్థాయి, ఇంకో 2 మెట్లు ఎక్కుతారు. అంటే ఏంటి? అభివృద్ధిలోకి ప్రయత్నం చేస్తాం. నేను నా తండ్రి గంజినీళ్ళు తాగాడు, నేను గంజినీళ్ళకి ఉత్తు నీళ్ళకే తాగుదాం అనుకుంటే చాలా దుర్మార్గం. దేవుడు అందుకే అలాంటి వారినంట ఏరులతో సహా, ఇప్పుడు ఆనపదు పాకకుండా చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఏరులతో పాటు తీయాలి, లేకపోతే మరలా సిగిరిస్తుంది. అది ఏరులతో పాటు పీకితే మరలా కొత్త ఎత్తం నాటుకోవచ్చు. అంతేనే తప్ప మనం ఏమీ చేయలేం. ప్రియుల గమనించండి, ఆత్మ తలంపులు మనం ఏమైతే కలిగి ఉన్నామో అటు ఆత్మ తలంపులు మనం ఆలోచన కలిగి, ఆత్మ నడిపింపు కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, తన ఆత్మీయ నడిపింపును బట్టి మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ సాయంకాల పూట మనం ఏమైతే చేస్తున్నామో అన్నిటిలో దేవదేవుడు మనకు తోడుగా ఉండి చక్కటి నడిపింపు, చక్కటి తలంపు, ఎవరు ఉద్దేశించి కదా మాటలు, మనల్ని మనం పరీక్షించుకోవడం, మనల్ని మనం సరి చేసుకోవడానికి లేఖనం చెప్తుంది. కనుక మనం ఆలోచించినప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్న మాటనే, మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడవలనని ఎక్కువగా కోరిక గలవారై ఉన్నారు. చక్కగా చెప్పగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అంటే దేవుడు చేసే కార్యములు చెప్పకాని సత్యం కానివి, అంటే చెప్పుకోలేని అంత విలువైన మాటలు, దానికి ఇదని వెళ్ళకట్లేని మాటలు. కాబట్టి అంత విలువైన మాటలు మనం ఆలోచించుకున్నప్పుడు దాన్ని బట్టి నడవటాకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణ, ఆత్మీయ తలంపులు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు భక్తుడు అపోస్తులైన పౌలు మాకు చూపించిన కొన్ని సంఘాలకు ఏ హెచ్చరికలు అయితే ఇస్తున్నాడు, అదే హెచ్చరికలతో మేము ముందుకు సాగుతూ నీ ఆత్మ నడిపింపు కలిగి మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించు, నడిపించము దేవా. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరికీ వారి తలంపులు, వారి ఆలోచనను దీవించు. నా దేశ ప్రజలకి, ప్రపంచ ప్రజలందరూ ఒకటే తలంపు, అభివృద్ధి. ఒకటే మనుషులు మంచిగా జీవించాలి, జీవించినంత కాలం ఒకటే మనస్తత్వం, ఒకటే ఆలోచన. ఎందుకంటే ఈనాడు తండ్రి ఎవరైతే మెత్త కలిగి, ఎవరైతే ఏదో మరి ఆలోచన కలిగిన వారే అటువంటి స్థితి కలిగి మరి ఈనాడు మాకు మేమే తండ్రి సేడపురుగులుగా మారిపోతున్నాం. అటు మారకుండా మంచితనం, మంచి ఆలోచన, మంచి క్రియలు ఏమి కలిసి వస్తుంది, ఏమి నష్టపోతున్నామో గ్రహించి అందరూ శత్రుతనము కాకుండా మిత్రుతనంగా కలిగి మాట్లాడే కృపను అందించి నడిపించుమని దీనుడైన నేను చేస్తున్న నా ప్రార్థన ప్రభు, అనేకులకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఆలోచించే తలంపులు, యోచించే తలంపు, గ్రహించే మనసును అందించిన దేశ ప్రజలందరికీ దయచేయమని. 150 కోట్ల ప్రజలు తండ్రి, 150 కోట్ల ప్రజలు, సుమారు ప్రపంచ ప్రజలు 850 కోట్ల ప్రజలు తండ్రి, 280 భాషలు కలిగిన వీరందరినీ గ్రామాలు, పట్టణాలు, దేశాలు వారిగా, గ్రామాల వారిగా, పట్టణాల వారిగా, పల్లె వారిగా, కుటుంబాల వారిగా అందరైతే శాంతి, సమాధానం, నెమ్మదానం కొరకు, ప్రేమ కొరకు, గౌరవం కొరకు, మర్యాద కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు. వారందరికీ నీ కాపుదల, నీ ఆలోచన,
అందించి నడిపించి బలపరచమని మా ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగా. మహోన్నతుడైన మాకు దయచే మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనగా కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నా తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం అపాదికం, ప్రవేశరత్నమే జయం అపాదికం, ప్రవేశమధ్య జయం అపాదికం, అంతకలాశం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, ఆత్మీయ తలంపులు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుకి ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.